నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలు నెమ్మదిగా బయటకొస్తున్నారు. అధిష్టానంపై ఉన్న అసంతృప్తిని బయటపెడుతున్నారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానం మధ్య దూరం పెరుగుతోందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా టూర్ కి కొండా సురేఖ దూరంగా ఉండడం రాజకీయ ఆరోపణలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. పరకాల సభలోనూ ఆమె ఎక్కడా కనిపించలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించారని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయితే గతంలోనే పరకాల నుంచి రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్లు కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రకటనతో పరకాల నియోజకవర్గం నుంచి సుష్మితా పటేల్ కు ఛాన్స్ లేనట్టేనా అన్న ప్రశ్న మొదలైంది. అటు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులకు ఆశపడి ఎన్నికల కమిటీ తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. వనపర్తిలో అవినీతి లేకుండా రాజకీయం చేశారని, పార్టీలో అనేక తప్పులు చేస్తున్నా భరిస్తూ వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత రాజకీయం భగ్గుమంటుందా? హైకమాండ్ నిర్ణయానికి ముందే అభ్యర్థులను ప్రకటించుకోవడం ఏంటి? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. సభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవ అని చెప్పడానికి ఏం సంశయిస్తలేను. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినటువంటి వ్యక్తిని ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే மாதிரி జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను తప్పులు చేస్తున్నా, ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తున్నాం. అందుకని ఎంతకాలం సాగనిది ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మరి నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమేమని చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నేతలు నెమ్మదిగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధిష్టానంపై ఉన్న అసంతృప్తిని బయట పెడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని రెడీగా ఉన్నారు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న ఒక చర్చ నడుస్తుందా అని అడిగితే అవుననే సమాధానం వినిపిస్తుంది చాలా మంది నేతల నుంచి. మనం చూసాము ఏ విధంగా కొండ సురేఖ, అనిరుద్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి అండ్ అలాగే చిన్నారెడ్డి చేసిన కమెంట్స్ దుమారం రేపాయో. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీళ్ళు ఎందుకు ప్రజల మధ్య వచ్చి ప్రజల ముందే అసలు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగానో లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలనకి విరుద్ధంగా మాట్లాడుతున్నారన్న డౌట్ రేజ్ అవుతుంది. సొంత పార్టీలోనే అంతర్గత రాజకీయం నడుస్తుందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మనం అసలు ఈ అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు ఈ కమెంట్స్ చేస్తున్నారో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా అన్ని కూడా ఒక్కొక్కటి డీకోడ్ చేసుకుంటూ వెళ్దాం. బట్ బిఫోర్ దట్ ఇన్ని జరుగుతున్నా మనం ఇది ఫస్ట్ టైం కాదు ఇలాంటి అంశం గురించి మాట్లాడుకోవడం. వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్. చాలా చర్చలు జరిగాయి. బట్ స్టిల్ ఎందుకు నేతలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పనితీరుకు సంబంధించి రేవంత్ రెడ్డి పరిపాలన
తెలంగాణకు సంబంధించి ఎందుకు ఇలా ఒక్కొక్క స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అనేది కూడా మనం ఫోకస్ చేయాల్సిన విషయం. ఇవన్నీ జరుగుతుంటే కూడా ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారు, ఎందుకు హైకమాండ్ కూడా మౌనంగా ఉంది అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇలా జరిగితే అంతర్గత రాజకీయం జరిగితే పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అన్న ఒక సందిగ్ధలో కూడా పార్టీ పడిపోయే ఛాన్స్ ఉందన్న వాదన కూడా వినిపిస్తుంది. ప్రజల మీద దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందన్న డౌట్ కూడా రేస్ అవుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. దిస్ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్. మనం చాలా సార్లు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడాము. ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అండి, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం నడుస్తుందా అని అడిగితే ఏం చెప్తారండి షార్ట్ వేలో? నిజానికి అధికారంలో ఉన్నా బయట ఉన్నా గానీ ఎక్కడ ఉన్నా గానీ కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం అనేది ఎక్కువ, అంటే ఫ్రీడమ్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, మాకు టికెట్ రావాలి, మాకు అంటే మేము పోటీ చేయాలని అభిప్రాయం ప్రతి ఒక్కరికి ఉన్నది. దాంట్లో కొద్ది ఇబ్బంది జరుగుతున్నది. ఇక్కడ ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మన కొండ సురేఖ గారు అనుకోండి, చిన్నారెడ్డి గారు అనుకోండి, అదే రకంగా అనిరుద్ధ్ రెడ్డి గారు అనుకోండి, ఎవరైనా గానీ రాజకీయంలో ఎప్పుడు ఏది శాశ్వతం కాదు, ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ ఆలోచన బట్టి ఉంటది. ఇక ఫ్యూచర్ లో ఏ రకంగా ఉంటే ఎవరికి టికెట్ ఇచ్చినా గానీ ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చేయనప్పుడు పార్టీకి దూరం ఉండేటట్టు ఉంటారు. కానీ టికెట్ అంటే పోటీ చేసే వరకు వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఆశించే దాంట్లో తప్పేం లేదు. రామచంద్ర గౌడ్ గారు, ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కిందకు వస్తుంది కదండి. ఇప్పుడు అందరూ ఒకే పార్టీకి పనిచేస్తున్నప్పుడు, ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ మాత్రం అండర్స్టాండింగ్ లోపించడం అనేది కూడా ఎలా చూడొచ్చు అంటారండి? ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎలక్షన్ల మట్టుకే, ఎలక్షన్ వచ్చే టైం కు ప్రతి ఒక్కరు ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలనే ఆలోచన ప్రకారం ఉంటారు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు, నేను కూడా ఆశిస్తాము, ప్రతి ఒక్కరికి కూడా ఆశించింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు పోటీ చేయడానికి అరువులు, దాన్ని బట్టి మేము కూడా ఉంటే మాకు వస్తే బాగుంటదని వాళ్ళు గ్రౌండ్ లెవెల్ గా తయారు చేసుకుంటున్నారు. దాంట్లో కొండ సురేఖ గారిని, వాళ్ళ కూతురు సుష్మితా పటేల్ గారిని, ఇంకెవరిని కూడా తప్పు తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్వార్థం, ఎవరికైనా స్వార్థం ఉంటది. బట్ ఫైనల్ గా టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఎవరో ఒకరు ఉంటారు దాంట్లో. ఆశించే దాంట్లో తప్పేం లేదు. ఇప్పటికి కూడా ఫైనల్ గా మేము చెప్పేది ఏంది, కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆశించే దాంట్లో తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసానికి, ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా నిలబడడానికి, మంత్రులుగా. ముమ్మాటికి కరెక్ట్ అండి. పార్టీ టికెట్ ఆశించడం అసలు తప్పు కాదు, ఆశలు అనేవి అందరుకుంటే. బట్ దాన్ని పోర్ట్రేట్ చేసుకోవడం, దాన్ని అధిష్టానం దగ్గర తీసుకెళ్లడానికి ఒక వే ఉంటుంది. ఇలా ప్రజల ముందు వచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఏ విధమైన ఇంపాక్ట్ పడుతుందన్న విషయం మర్చిపోతున్నారా అండి సీనియర్ నేతలు? నిజమే అండి. దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ ఉంటది. ఆ కమిటీ ద్వారా వాళ్ళ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దీనికి ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రతి నేతలకు కమిటీలు పెడితే ఇంకా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు, ఎప్పుడు పరిశీలిస్తారండి ప్రజా సమస్యలు? లేదండి, ప్రజలకు సంబంధించిన సమస్యలలో ఎక్కడ కూడా పొరపాటు జరుగుతులేదు. వాళ్ళకి కావాల్సిన సన్న బియ్యం వస్తున్నాయి, సొంత హలో వస్తుంది, గుడ్డ జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు స్వార్థం కూడా ఆలోచన చేసి అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు చిన్నారెడ్డి విషయానికి వచ్చి, ఇప్పుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 48 ఏళ్ల వినిపిస్తుందా అండి రామచంద్ర గౌడ్ గారు? చెప్పండి. ఇప్పుడు మనం చిన్నారెడ్డి గురించి మాట్లాడుకుందామండి. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొత్తం 48 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఆ ఒక్క స్టేట్మెంట్ తో పక్కన పెట్టేశారా అని అడిగితే ఏం చెప్తారండి మీరు? ఒక్కొక్క సందర్భంగా వాళ్ళ అభిప్రాయాల్లో, లేకుంటే ఆ టైం బట్టి వాళ్ళ డిసిషన్ ఉంటది. కానీ ఫైనల్ గా మాత్రం
ఉన్నారండి. ఇప్పటివరకు కూడా రామచంద్ర గారు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి. దాటిపోలేదు. మళ్ళీ అది మామూలుగా వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్. కిరణ్, మనం చూస్తున్నాము ఏ విధంగా అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా, అంటే ఇంకా ఇన్ డెప్త్ గా చెప్పాలంటే అసంతృప్తి నేతలు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా సిచ్యువేషన్ మారిందని చెప్పొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని ట్రాక్ చేద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత. ఇదే అంశానికి సంబంధించి కూడా మాట్లాడదాం. మనతో పాటు పల్లె రామచంద్ర గౌడ్ కూడా ఉన్నారు అండ్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ కూడా ఉన్నారు. కాబట్టి విల్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ స్మాల్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, వీ హావ్ బీన్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఈ సిచ్యువేషన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారిందని చెప్పొచ్చు. మనం చూసాము కొండ సురేఖ, చిన్నారెడ్డి, అనిరుద్ రెడ్డి అండ్ రాజ్ గోపాల్ రెడ్డి ఏ విధంగా ప్రజల ముందు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, సెంటెన్స్ పాస్ చేయడం, కమెంట్స్ చేయడం అనేది మనం అంతా చూసాము. అయితే వీళ్ళు పాస్ చేసిన కమెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో, ప్రజలు కూడా దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్. కిరణ్, మనం చూస్తున్నాము ఇది ఫస్ట్ టైం కాదు మనం ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకోవడం. వి హావ్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. కానీ ఎందుకు పదే పదే ఇలా నేతలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి కానివచ్చు, అంటే రేవంత్ రెడ్డి పనితీరుకి సంబంధించి కానివచ్చు విమర్శించడం మనం చూస్తున్నాము. స్వేచ్ఛ ఉంది కరెక్టే, కానీ ఆశ ఉంటే దానికి సంబంధించి టికెట్ కావాలంటే దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, అధిష్టానానికి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పే ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఆ విధానాలన్నింటినీ పక్కన పెట్టి కొందరు సీనియర్ నేతలు ఇలా ముందుకొచ్చి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్ కిరణ్, వినిపిస్తుందా? ఎస్, మనం చూస్తున్నాము కొండ సురేఖ చాలా సందర్భాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాల్లో హాజరు కాకపోవడం మనం చూసాము. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా మనం రాజ్ గోపాల్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం మనం చూసాము. బ్రదర్స్ ఇద్దరు కూడా అక్కడ హాజరు కాలేదు. అండ్ ప్రకాష్ రెడ్డి విషయంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని కూడా పరిశీలించబోతున్నాము. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, అసలు ఈ అంశాన్ని మొత్తాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కానీ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అధిష్టానంపై ఉన్నటువంటి అసంతృప్తిని నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారం నుంచి సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యల వరకు కూడా కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇక తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు సంబంధించి కూడా మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం, పరకాల సభలో ఆమె కనిపించకపోవడం కూడా చర్చకు దారితీసింది. అదే సభలో వచ్చే ఎన్నికల్లో పరికాల నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని, ఆయనని ఆశీర్వదిస్తారా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సభా వేదికగా మాట్లాడడం, ఆయన పిలుపునివ్వడం మరింత ఆసక్తిని పెంచిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పరకాల నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తానని కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ ప్రకటన చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా రేవూరు ప్రకాష్ రెడ్డిని పరకాల అభ్యర్థిగా ముందుగానే ప్రస్తావించడం, హింట్ ఇవ్వడం, సుష్మిత పటేల్ కు పరకాల నుంచి అవకాశం లేనట్టేనా అన్నటువంటి చర్చ కూడా ఇప్పుడు పరకాలలో మొదలైనటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో మరో ప్రకంపన కూడా కారణమయ్యాయని కూడా చెప్పొచ్చు. అయితే డబ్బులకు ఆశపడి ఎన్నికల కమిటీ తనకు టికెట్ ఇవ్వలేదనేటువంటి ఒక సంచలన కామెంట్ అయితే ఆయన చేశారు. వనపర్తిలో అవినీతి లేకుండా రాజకీయాలు చేశానని చెబుతూనే పార్టీలో అనేక తప్పులు జరుగుతున్నా భరిస్తూ వస్తున్నానంటూ కూడా చిన్నారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుందని కూడా చెప్పొచ్చు. అంటే టికెట్ల విషయంలో అధిష్టాన నిర్ణయానికి ముందే స్థానికంగా అభ్యర్థులను ప్రకటించుకోవడం వెనక అసలు వ్యూహం ఏంటనేటువంటి చర్చ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. పార్టీలో సీనియర్లకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదా అన్నటువంటి ప్రశ్నలకు కూడా ఇప్పుడు సీనియర్లు సమాధానాలు వెతుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. అంటే ఇక్కడ ఇంకో అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, లేకపోతే రేవంత్ రెడ్డి పనితీరుకి సంబంధించి ఎప్పటికప్పుడు విమర్శించడము, ప్రజల ముందుకు వచ్చి మాట్లాడడం మనం చూస్తూ ఉంటాము. అయితే రాజ్ గోపాల్ రెడ్డికి ఇప్పుడు అనిరుద్ రెడ్డి సపోర్ట్ చేయడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
అయితే మనం ఇటీవల చూసాం రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పై కూడా ఆయన వ్యతిరేకమైనటువంటి కామెంట్ చేశారు. అంటే లక్షల కోట్ల నిధులు దోచుకుంటున్నటువంటి వారి భర్తం పడతానంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కావచ్చు, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కూడా ఆయన పరోక్షంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. అయితే ఆ మధ్య కూడా మనం చూసాం జగ్గారెడ్డి కొద్ది రోజుల్లో చాలా హాట్ న్యూస్ చెప్తానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఆయన ఇలాంటి న్యూస్ చెప్పబోతున్నారు. ఆయన కూడా చాలా కాలంగా కూడా రేవంత్ రెడ్డి వైఖరిని కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వ పనితీరును కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. తాజాగా ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లో ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ ఇవ్వబోతున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ గా పరిస్థితి చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందనేటువంటి చర్చ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన నేతలు వర్సెస్ పాత కాంగ్రెస్ నేతల మధ్య గ్యాప్ పెరుగుతుందా అంటే వరుస ఈ సీనియర్ నేతల మాటలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎన్నికల ముందు. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు పరకాల నుంచి ఎవరికి టికెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? షార్ట్ వే లో చెప్పండి, కంక్లూడ్ చేసేయండి. అయితే టికెట్ విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే మనం రాజకీయంగా అంచనాలు వేయలేనప్పటికీ కూడా కేవలం ఆయన ఒక ప్రయోగం చేస్తున్నారా, లేకుంటే ఆయన నిజంగా రేవూరు ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తున్నాననేటువంటి ఒక సంకేతం పంపారా అనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ల విషయానికి సంబంధించి మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు, కేవలం అధిష్టానం నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందు వేసి ఇప్పటి నుంచే టికెట్లకు సంబంధించి ఒక ప్రకటనలు చేయడం, ఒక సంకేతాలు ఇవ్వడంపై కూడా కొంత సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయంపై కూడా అధిష్టానానికి కూడా ఫిర్యాదు కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే పరకాలకు సంబంధించినటువంటి టికెట్ విషయం సంబంధించి అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు సందర్భం అంటే ఎన్నికల ముందు సంబంధించి అక్కడ ఎవరికి డ్రాప్ ఎక్కువ ఎవరికి ఉంటే, ఎవరికి సర్వేలో ఎవరు ముందుంటే వాళ్ళకే టికెట్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే టికెట్లపై ఒక క్లారిటీ ఇవ్వడం, సంకేతాలు ఇవ్వడం వంటి చూస్తుంటే అంటే కాంగ్రెస్ అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ నేతల మధ్య కొంత గ్యాప్ పెరుగుతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. సో ఎస్, మనం చూస్తున్నాము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండ సురేఖ చేసిన కమెంట్స్ నుంచి అనిరుద్ రెడ్డి చేసిన కమెంట్స్ వరకు కూడా అందరూ ఇప్పుడు చర్చిస్తున్నారు. అండ్ అదే విధంగా ఇప్పుడు చిన్నారెడ్డి చేసిన కమెంట్స్ ని ఒకసారి పరిశీలిస్తే ఎన్నికల్లో టికెట్లు ప్రజా ఆదరణతో వస్తుందా లేకపోతే ఆర్థిక బలంతో వస్తుందా అన్న చర్చకు కూడా దారి తీసిందని చెప్పొచ్చు. సో చూడాలి కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళు చేస్తున్న కమెంట్స్ ని సీరియస్ గా తీసుకుంటుందా. ఒకవేళ సీరియస్ గా తీసుకోకపోతే ఈ అసంతృప్తి నేతలు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో చూడాలి ఫర్దర్ గా ముందు ఏం జరుగుతుందో. మీన్ వైల్ ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.